ఉగ్రవాదుల సానుభూతి పరులుగాను మరోవైపు ఉగ్రవాద పేలుళ్ల కుట్రలో భాగంగా అరెస్ట్ అయినటువంటి సమీర్ను సయ్యద్ను ఈరోజు జ్యుడిషియల్ కోర్టు పరిధి నుండి ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చూసుకుంటే నిన్న వరకు కూడా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అయితే ఇన్నాళ్ళు కూడా రిమాండ్లో అయితే ఉన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. మరోవైపు చూసుకుంటే రిమాండ్ నుంచి అయితే ఈరోజు కస్టడీకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ కస్టడీ కూడా చూసుకుంటే సుమారుగా 7 రోజుల పాటు విచారించిన పరిస్థితి కనిపించింది. ఈ వారం రోజుల పాటు నివ్వెరపోయే నిజాలను అయితే మాత్రం రాబెట్టేందుకు అయితే మాత్రం సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఒక రాష్ట్రమైనటువంటి ప్లేస్లో ఈ 7 రోజుల పాటు కస్టడీ కూడా మరోవైపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సమీర్ కావచ్చు, సయ్యద్ని కావచ్చు, వీళ్ళ నుంచి అయితే మాత్రం ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు కూడా ఏవేవైతే ఉన్నాయో ఇంతవరకు కూడా దేశ భద్రతకు సంబంధించిన ఎటువంటి అంశాలు ఇతర దేశస్తులతో షేర్ చేశారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో ఏ విధంగా పాలు పంచుకుంటున్నారు, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి టెర్రరిజం ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు వీళ్ళని ఇటువంటి ప్రలోభాలకు గురి చేశారు, ఈ విధంగా తయారు చేశారు అన్న కోణంలో కూడా ఈ యొక్క దర్యాప్తు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చడమే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు సిరాజ్ అయితే మాత్రం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో చూసుకుంటే ఒక దేశంలోనే ఎక్కడికెక్కడ బాంబులు పెట్టి అల్లకొల్లాల సృష్టించి పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చాలని కూడా మరొకవైపు అయితే మాత్రం ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించాయి. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఒక స్టేడియం వద్దలో ఉన్నటువంటి ఒక రోడ్డు క్రమంలో ఒక సైడ్ని అయితే మాత్రం దీనికి సంబంధించిన రిహార్సల్ చేస్తున్నటువంటి తరుణంలోనే పోలీసులు కూడా పట్టుబడినటువంటి వైనం అయితే కనిపించింది. ఇదే క్రమంలోనే ఇన్ని రోజుల పాటు ఒకవైపు రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కావచ్చు, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా చాకచక్యంగా అయితే ఈరోజు సమీర్ని సయ్యద్ని కూడా పట్టుకోవడం అయితే జరిగింది. వీళ్ళని ఈ రోజు నుంచి చూసుకుంటే సుమారుగా 7 రోజుల పాటు విచారణ చేయనున్నారు. విచారణలో మరిన్ని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈ సిరాజ్ అనే వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకు గురయ్యాడు, అసలు ఏం చేశాడు, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉగ్రవాద భావజాలాలు ఏ విధంగా వచ్చాయి, ఉగ్రవాదంతో ఎవరెవరిని మొట్టుకలపాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాడని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేతలను అయితే మాత్రం పూర్తిగా మట్టుకలిపే ధ్యేయంతో కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అతని భావజాలాలు కూడా ఒకలాగే ఉండే, ఏదైతే ఉన్నటువంటి సమీర్ భావజాలాలు కూడా ఒకటే, ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి మహిళలను హిందువులు అయితే వేధిస్తున్నారో, హిందువులు అయితే మోసం చేస్తున్నారనే ఒక రకమైన బ్రాడ్ మైండ్తో ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలోనే పూర్తిగా ఉగ్రవాద భావజాలంతో పూర్తిగా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో కూడా ఎంతమందిని అయితే స్లీపర్ సెల్స్గా ఉంచారు, ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళతో పాటు ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు అనే కోణంలో కూడా ఈరోజు అయితే ఒకవైపు అయితే దర్యాప్తు అయితే ముమ్మరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ దర్యాప్తులో భాగంగా ఈవేళ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ముఖ్య పోలీసు అధికారులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఈ సిరాజ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయో ఆ మూలాలకు సంబంధించిన ఏ రాష్ట్రాల నుంచి కొంతమందికి అయితే అనుమానితంగా ఎవరెవరు ఉన్నారో ఆ యొక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ముఖ్యంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు ఈ యొక్క విచారణకైతే హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏ అంశాలు వస్తాయని కూడా ఇంకా ముఖ్యంగా చూస్తున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రశాంతమైన వాతావరణం అయితే ఈరోజు విజయనగరంలో ఉంటుందని విజయనగరంలోనే ఇటువంటి స్థావరం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే విజయనగరంలో చూసుకుని ఒక కేంద్ర బిందువుగా చూసుకుని దేశవ్యాప్తంగా కూడా అల్లకొల్లాలు సృష్టించాలనే ఒక దుర్బుద్ధితో ముందుకెళ్ళినటువంటి సిరాజ్ ఎటువంటి పన్నాగాలు పన్నాడు, ఎటువంటి ఆలోచన చేశాడు అన్న కోణంలో కూడా మరింత ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ బ్యాంక్ అకౌంట్లు ముఖ్యంగా సిరాజ్ కావచ్చు, సిరాజ్ యొక్క బంధువులు కావచ్చు, ఈ బ్యాంకుల్లో లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఎక్కడెక్కడి నుంచి ఎంత వచ్చింది, ముఖ్యంగా చూసుకుంటే ఇతర దేశాల నుంచి ఎటువంటి మనీ ఏమైనా వచ్చిందా, లేదంటే హవాలా మనీ ఎక్కువ మొత్తం లేదైనా సరే అతనికి అందిందా అనే కోణంలో కూడా మరొక వైపు చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఆర్థిక వనరులను ముఖ్యంగా ఈ సిరాజ్కి సాయం చేయడానికి ఎవరు ముందుకు వచ్చారని కూడా మరొక వైపు అయితే మాత్రం ముమ్మరంగా చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సిరాజ్ని విచారించినటువంటి ఏదైతే ఎన్ఐఏకి సంబంధించిన బృందాలు కావచ్చు, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు కావచ్చు, ముఖ్యంగా ఇవన్నిటిని కూడా పరిగణనలో తీసుకుని అయితే మాత్రం వీళ్ళని విచారించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఈరోజు విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాధవరెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నటువంటి మాధవరెడ్డి ఆధ్వర్యంలో అయితే మాత్రం విచారణ అయితే మరొకవైపు అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరంలో ఒక రాష్ట్రమైనటువంటి ప్లేస్కి వెళ్ళి, ఎందుకంటే ఇటువంటి సమాచారం ఏది కూడా బయటికి వెళ్ళకూడదు కాబట్టి, ఎందుకంటే ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఉంటారో లేదంటే యాక్టివిస్టులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు కూడా వెంటనే మళ్ళీ యాక్టివ్ అయిపోయి అయితే మాత్రం
వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడం కష్టమవుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమాచారం కూడా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు విజయనగరంలో కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయని కూడా మరొక వ్యక్తి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సిరాజ్ అనే వ్యక్తి అయితే మాత్రం దీనికి సంబంధించిన మందు పాత్రలు అలాగే దానికి సంబంధించిన కెమికల్గా ఏ అందులో జోడించాలి ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఈ ఇంటర్నెట్ ప్రభావంతో ఏది ఎలా తయారు చేయాలి, బాంబ్ బ్లాస్ట్ ఎలా చేయాలి అని కూడా దీనిపైన మాత్రం మరింత ఎక్కువగా అన్వేషించిన పరిస్థితి కనిపించింది. ఇవన్నింటినీ కూడా పూర్తిగా కులంకుషంగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే మరిన్ని వివరాలు కీలకమైనటువంటి అంశాలను కూడా పూర్తిగా రాబెట్టనున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా క్రోడీకరిస్తే తప్పకని అది అసలు అక్కడ ఏం జరిగిందని కూడా విషయం తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సిరాజ్ కుటుంబం కూడా ఈరోజు పోలీసు వ్యవస్థలో ఉంటుంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి సమాచారం ఏదైనా సరే ఇతర దేశాలకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే వీళ్ళ నుండి ఏదైనా షేర్ అయ్యింది అనే కోణంలో కూడా మరింత దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిరాజ్ దానికి సంబంధించినటువంటి లోకల్లో ఎక్కడెక్కడైతే ఏవేవి కొనుగోలు చేస్తాడో అవి కూడా మరింత ముమ్మరంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తనకు సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్గా ఏర్పాటైనటువంటి ఎవరెవరు గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని కూడా ఒకవైపు చూసుకుంటూ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఏ భావజాలతో వాళ్ళు కూడా వాళ్ళతో పాటు గ్రూప్గా ఏర్పాటయ్యారు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు మీకు షేర్ చేశారు, మిమ్మల్ని ఏ విధంగా సిరాజ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా ప్రలోభాలకు అయితే గురి చేశారు, మిమ్మల్ని ఎటువంటి విధంగా తయారు చేయాలనుకుంటున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సిరాజ్ను సయ్యద్ను కూడా ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ తీసుకొని మరిన్ని వివరాలు అయితే మాత్రం పొందుపరిచినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రతిదీ కూడా అంటే ఇంతవరకు చూసుకుంటే ఎటువంటి ప్లాన్లు వేశారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టారు, ముఖ్యంగా చూసుకుంటే ఒక ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, అలాగే బెంగళూరు కావచ్చు, అలాగే బీహార్ కావచ్చు, కొన్ని ప్రాంతాలకు కూడా సిరాజ్ అయితే వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది పెద్దలను కూడా కలిశారని కూడా వస్తున్నటువంటి కథనాలపైన అయితే మాత్రం మరింత ముమ్మరమైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ఇవన్నీ చెప్పినటువంటి అంశాలన్నింటిలో కూడా మరింత కులంకుషంగా పరిశీలించి వాటి యొక్క అంశాలను ప్రతి ఒక్క అంశాన్ని కూడా కీలకంగా తీసుకుని అయితే మరింత ముమ్మరంగా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే జిల్లాలో చూసుకుంటే కౌంటర్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ కావచ్చు, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి టీంలు కావచ్చు, పూర్తిగా పలు బృందాలుగా ఏర్పాటు అయ్యేతే మాత్రం 4 వైపులు కూడా గాలింపుగా దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా ఇంటర్గేషన్ కూడా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఈ 7 రోజుల పాటు ఈ యొక్క కస్టడీ తీసుకోవడం నేపథ్యంలోనే ఈరోజు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మీరు ఇటువైపు వెళ్ళారు, ఎవరెవరికి మీరు ప్రలోభాలకు గురి చేశారు అనేది కూడా అన్ని కోణంలో కూడా పూర్తిగా తీసుకుని వెళ్ళిన సమాచారం అయితే మాత్రం మరింత రాబెట్టున్నారు. వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మరొక వైపు అయితే మాత్రం దేశ భద్రతా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇదంతా కూడా కీలకంగా వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పటివరకు అయితే మాత్రం అంతా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అయితే మాత్రం మరికొన్ని రోజుల్లో అందే పరిస్థితులు కూడా మరొక కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.